నిర్మల్ జిల్లా ముథోల్లో గత వార క్రితం అంగిర్గా భోజన్న అనే రైతుకు చెందిన పశువులను దొంగలించిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లుగా బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ముథోల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన మహమ్మద్ ఫైజల్ను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ కేసులో మరో 6 నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దొంగ కౌ షెడ్కి లాక్ బ్రేక్ చేసుకొని దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్ స్టేట్ చేసాము. 3 టీం పెట్టాము. సిఐ ముడోల్, సిఐ మెహతా రూరల్ అండ్ సిఐ మెహతా టౌన్. ముగ్గురు ఒక్కొక్క టీంకి లీడ్ చేశారు. దాంట్లో ఎస్హెచ్ఓ ముడోల్, ఎస్హెచ్ఓ మెహతా రూరల్, ఎస్హెచ్ఓ తానూర్ క్రూషియల్ రోల్ ప్లే చేశారు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత మనకు బండి గురించి క్లూజ్ వచ్చింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో నిన్న ముదోల్ ఐబీ చెక్ పోస్ట్లో మేము ఒక బండి సీజర్ చేయడం జరిగింది. అడే బండి, ఇది దొంగతనం చేసిన బండి. ఆ బండిలో మనకు ఒక అక్యూజ్ కూడా దొరికింది. ఆయన పేరు మొహమ్మద్ ఫైజాన్ ఖాన్. సో ఆయన కన్ఫెషనల్ స్టేట్మెంట్ ప్రకారంగా ఇప్పటి వరకు 7 అక్యూజ్ గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఆయన స్టే ఎక్కడ, గెరాజ్ ఎక్కడ, మొత్తం డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము. మన ఇంకా 2 టీమ్స్ ఇప్పుడు అదే